అంటే ఇవాళ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు జరుగుతుందో జరగదా అనేది రాష్ట్రం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రస్తుతం మనం హైకోర్టు వద్ద ఉన్నాం. ఇక్కడికి కొంతమంది బీసీ నేతలు కూడా రావడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎట్లా చూస్తున్నారు? ఈ తీర్పు ఎలా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎట్లా రాబోతుంది అనుకుంటున్నారు? నమస్తే, నా పేరు ఐలి వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు. ఈరోజు మేమేందంటే చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 56% మంది బీసీలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్ననే సుప్రీంకోర్టులో, ఎందుకంటే రెడ్డి కులం రెడ్డి జాగృతి పేరుతోటి సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ హైకోర్టులో కానీ పిటిషన్లు వేసి మా రిజర్వేషన్లని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టుగా ఏదో రెడ్డి జాగృతో రెడ్లలో ఉన్నటువంటి కొద్దిమంది 2-3 రెడ్లకు సంబంధించినటువంటి బీసీలకు వ్యతిరేకులు ఏదో అడ్డుపడితే బీసీ రిజర్వేషన్ లాగో మా ధర్మ పోరాటం, న్యాయమైన పోరాటం, 56% డెడికేషన్ కమిషన్ వేసి ఇంటింటికి సర్వే చేసి కుల సర్వే లోపల బీసీ జనాభా కులాల వారీగా లెక్కలు తీసి ముందు పెట్టినటువంటి డేటా మన దగ్గర ఉంది. ఆ డేటా ప్రకారమే చట్ట ప్రకారం న్యాయమైనటువంటి పోరాటం మేము చేస్తా ఉన్నాం. దాన్ని అడ్డుకునేటువంటి బుట్టంగారు మాధవరెడ్డో, ఇంకో సత్యనారాయణో, ఎవరో లలితనో, ఈ రెడ్లంతా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. అందులో ఇప్పుడు ఆ వాదనలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు కావచ్చు 50% మించి రిజర్వేషన్లు అమలు కావద్దని అంటా ఉన్నారు. మేము అంటా ఉన్నాం 50% కాదు, ఇప్పుడు 60% రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. 10% ఈడబ్ల్యూఎస్ నడుస్తూ ఉంది. ఆగాల మేఘాల మీద బీజేపీ ప్రభుత్వం అగ్ర కులాల కోసం జనవరి 8వ తారీఖు రోజు బిల్లు ప్రవేశపెట్టడం, 9 వాదనలు జరగడం, 10వ తారీఖు రోజు పార్లమెంటు తీర్మానం చేయడం, 11వ తారీఖు రోజు రాజ్యసభ ఆమోదించడం, 12వ తారీఖు రోజు ఏమో రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 13 నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది. అంటే 5 రోజులలోనే ఈడబ్ల్యూసీఎస్ ఎట్లయితే అమలు చేస్తా ఉన్నారు, భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తా ఉంది. గుజరాత్ లో ముస్లింతో కూడినటువంటి రిజర్వేషన్లు కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం ముస్లిం ఏతర రిజర్వేషన్లు ఇస్తేనే మేము ఆమోదిస్తామని చెప్పేసి ప్రమాణం మారుస్తా ఉన్నారు. మోడేమో అక్కడ 70 కులాల బీసీలలో ముస్లింలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. ఇక్కడ బీజేపీ ఏమో ముస్లింలు తీసేస్తే మేము ఆమోదిస్తామని చెప్తా ఉంటారు. కాబట్టి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ కు గోడ మీద పిల్లులాగా ఉంది. ఎందుకంటే 2 సార్లు ముఖ్యమంత్రి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్లి ధర్నా చేయడం జరిగింది. కానీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి చేస్తావు కానీ 35 రోజులు జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో ఒక్కనాడు కూడా రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా కనీసం ఒక్క నిమిషం కూడా బీసీల గురించి మాట్లాడలేదు. మా 42% సంబంధించినటువంటి మాట్లాడుంటే మీకు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవచ్చు. ఎందుకు మాట్లాడలేదో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ పార్టీలు వైఖరి తోటే అవి సృష్టించినటువంటి ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి రెడ్లు సృష్టించినటువంటిదే ఈరోజు రెడ్డి జాగృతి వారి ద్వారానే చేస్తా ఉన్నారు. కాబట్టి మా ధర్మమైన పోరాటానికి హైకోర్టు కూడా మాకు మద్దతు ఇస్తుందని చెప్పేసి మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. ప్రభుత్వం చేయాల్సింది బాధ్యతాయుతంగా చేసినామని చెప్తా ఉన్నది కదా. సో ఎన్నికలకు సంబంధించినటువంటి దాని మీద రిజర్వేషన్ కల్పిస్తేనే ముందుకు వెళ్తా ఉన్నాము. కానీ కొంతమంది పిటిషన్లు వేసిన దానికి ప్రభుత్వం ఎట్లా బాధ్యత అవుతుందని చెప్పి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు మేము ఎందుకంటా ఉన్నాం అంటే, ఈ పిటిషన్లకు ఆస్కారం ఎక్కడ ఏర్పడ్డది? మీరు కనుక 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరహాలో 69% తమిళనాడు రిజర్వేషన్లు కొనసాగుతుంటే మీరు 9th షెడ్యూల్లో చేర్చడానికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఏం ప్రయత్నం చేసిందని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు పార్లమెంట్లో ఏమైనా చర్చ జరిపిర్రా? ఏదో అఖిల పక్షాన్ని ఇక్కడ తీసుకెళ్లి బీసీ సంఘాలు ఆయా అన్ని రాజకీయ పార్టీలు ఏమైనా పార్లమెంటు మన ప్రధానమంత్రిని కలిసిర్రా? అక్కడ ఏమైనా ఒప్పించిర్రా? కనీసం ఒక్క ప్రయత్నం అయినా చేసిర్రా? మీరు పోయి జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు ధర్నా చేసారు. రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు. ఒక్క రాహుల్ గాంధీ ఏమైనా రాగలిగిండా? అంటే మీకు చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండానే ప్రయత్నం చేస్తుంది. అఖిల పక్షాన్ని తొలకపోలేదు, బీసీ సంఘాలు సమావేశాలు జరపలేదు, డెడికేషన్ కమిషన్ వేసిర్రు, జనగణన జరిపారు తప్ప ఇది ఇక్కడే కొనసాగింది. 9th షెడ్యూల్లో చేర్చుంటే అదే శరణ్యం కదా. తమిళనాడు తరహాలో చేర్చుంటే పార్లమెంట్లో ఒప్పించుంటే ఆ చర్చ జరిగి ఉంటే ఈ రోజు కోర్టులో పోవాల్సిన 2 జాగృతులు రకరకాల జాగృతులు లీగల్ సమస్యలు రాకుండా ఉండేది, చట్టమే వచ్చేది కదా అని చెప్పేసి మాకున్నట్టు అయిపోయింది. వెనకాల ఎవరున్నారు అనుకోవచ్చు? బీసీలకు సంబంధించిన 42% కలవకూడదంటూ వేసినటువంటి పిటిషన్ల వెనకాల ఎవరున్నారు అనుకో? రెడ్లు ప్రధానంగా ఏంటంటే దాదాపు గతంలో 2014లో వేసినటువంటి పిటిషన్లో కూడా 34% రిజర్వేషన్లని 23% రావడానికి కూడా ఆ రోజు సత్యనారాయణ లలితారెడ్డి అనేటువంటి వాళ్ళు కారణం.
ఈ రోజు బుట్టెంగారి మాధవరెడ్డి అనేటువంటి ఆయన మళ్ళీ సృష్టించారు. ఎప్పుడు అధికారంలో ఉన్న రెడ్లే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. వీరి వెనకాల అగ్రకులాలు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ఉండా, కిషన్ రెడ్డి ఉండా, లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీజేపీలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి రెడ్లు ఉండరా మాకు తెలియదు. కానీ మొత్తంగా బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎలమ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ రెడ్డి పార్టీ కావచ్చు, బీజేపీలో బాపనోళ్ళ పార్టీ కావచ్చు, ఎవడున్నా సరే బీజేపీ ఎవడున్నా బీసీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అదే మేము కోరుతా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల మా ఓట్లు కావాలి మీకు. అరే మీరు ఎంత ఉన్నారా, మీరు ఎంత ఉన్నారో మీరు అంత వాట తీసుకోండి, మేము ఎంత ఉన్నో మా అంత తీసుకుంటాం. కనీసం వార్డు మెంబర్లు లేని కులాలు కూడా మా బీసీలలో ఉన్నారు. ఒక వార్డు మెంబర్ కూడా కాలే, ఒక ఊర్లలో వార్డు మెంబర్ కానీ మీరు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, రాజ్యసభ సభ్యులు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, జడ్పీ చైర్మన్లు అవుతారు తప్ప మేము కనీసం ఒక ఊర్లలో వార్డు మెంబర్ కావద్దా, మీ కళ్ళు మండుతున్నాయా అని చెప్పేసి మేము ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నట్టు అగ్ర కులాలు ప్రశ్నిస్తాం. ఒకవేళ మీకు వ్యతిరేకంగా వస్తే ఎట్లాంటి కార్యాచరణ ముందుకు పోతాం? బీసీ పార్టీకి సంబంధించి బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎందుకంటే ఓట్లు మా దగ్గర, ఓటు అనే ఆయుధం మా దగ్గర ఉంది. 95% బీసీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా 95% ఉన్నాం. 5% ఉన్నటువంటి అగ్ర కులాలని రేపు మా ఓట్లు ఎట్లా అడుగుతారో మేము వస్తాం. ఓట్లల్లో ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం కాబట్టి ఆయుధం ద్వారానే మేము కూడగడతాం. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, స్తంభింపజేస్తాం. నిన్ననే సమావేశం చెప్పినాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల. చిరంజీవి సార్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు, అదేవిధంగా విశారాధన్ మహారాజ్ గారు, మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, అన్ని బీసీ సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, మహిళ, అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిన్న సమావేశం జరిపి బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినాం. ఇవాళ సాయంత్రమే ఈ తీర్పు అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం. ఒక జేఏసీగా తెలంగాణ ఉద్యమానికి 10ంతల ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. పోయే అవకాశం ఉందంటూ కూడా వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఎట్లా చూస్తున్నారు? బీసీలకు వ్యతిరేకంగా వాదనలు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఖచ్చితంగా అనుకూలంగానే రావచ్చు అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే చాలా ఇది ధర్మబద్ధమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి రిజర్వేషన్ ఇది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో నామమాత్రంగా చెప్పినటువంటి రిజర్వేషన్ కాదు, ఈ రాష్ట్రంలో కులగణన చేసింది. కులగణన ద్వారా 56% రిజర్వేషన్లో ఈ బీసీలు 56% ఉన్నారు. కానీ జనాభా దామాష కూడా 56% ఇవ్వలేదు, కేవలం 1% మాత్రమే రిజర్వేషన్లకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు. కాబట్టి జనాభా దామాష ప్రకారంగా 42% రిజర్వేషన్ల కోసం ఈ బిల్లు పాస్ అవుతుందని నమ్ముతున్నాం. ఒకవేళ ఇక్కడ ఏమన్నా జరిగి అనుకూలమైనటువంటి పరిస్థితులు రాకున్నా, ఒకవేళ అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ వ్యతిరేకలు అనేది మళ్ళీ కూడా సుప్రీంకోర్టు అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ ఏ విధంగా అయితే ప్రత్యేకమైనటువంటి న్యాయవాదులను పెట్టేసి ఢిల్లీకి వెళ్ళి పిలిపించి ఏ విధంగా అయితే వాదనలు వినిపిస్తా ఉన్నారో, ఎక్కడ కూడా 50% సీలింగ్ అనేది అడ్డంకి కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల 50% రిజర్వేషన్ అనేది కోటా దాటిపోయింది. రిజర్వేషన్ 50% ఉండాలని కూడా ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. ఖచ్చితంగా వెనుకబడినటువంటి వర్గాలకు, సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఖచ్చితంగా జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ తీసుకోవాల్సినది రాజ్యాంగం చెప్తున్నటువంటి పరిస్థితిని దాన్ని ముందల పెట్టుకుని ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అగ్రవర్ణాలు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రెడ్డి వర్గానికి. ఈ రోజు అగ్రవర్ణాలు అంటే మీరు ఒక రెడ్డిలే కాదు, ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నాయి, దాదాపు 100కు పైగా కులాలు ఉన్నాయి అగ్రవర్ణాల లోపల. మేము చెప్తా ఉన్నాం, మీ ఎక్కడ కూడా మీ రిజర్వేషన్లకు, ఈడబ్ల్యూ రిజర్వేషన్లకు కానీ మీరు ఈ 70 సంవత్సరాలుగా ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా ఎక్కడ కూడా మేము అడ్డుకున్న పరిస్థితి లేదు. కానీ బీసీ రిజర్వేషన్లు అన్నసరికి మాత్రం కట్టగట్టుకొని వస్తా ఉన్నారు. మీకేం కావాలో, మీ అగ్రవర్ణాలకు ఏం కావాలనేది మీరు ప్రభుత్వం మీద ఫైట్ చేయండి, కొట్లాడండి, ఒప్పించుకొని చేయండి. కానీ మాకు రిజర్వేషన్ వద్దనడానికి మీరెవరు? మాకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ రెడ్డిలకు వచ్చేటువంటి నష్టం ఏదో చెప్పాలి. ఫస్ట్ ఎవరైతే స్పష్టంగా చర్చకు రమ్మని చెప్తా ఉన్నాం వాళ్ళను, ఎవరైతే కోర్టులో కేసు వేసినటువంటి వాళ్ళను చర్చకు రండి ముందు. అసలు మీకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంది? అసలు మీ రిజర్వేషన్ ఏమన్నా మేము లాక్కుంటున్నామా? మీ నోటి కార్డు ముద్ద ఏమన్నా తీసుకుంటున్నామా? మీ ఆస్తులు ఏమన్నా అమ్ముతా ఉన్నారా? మీ యొక్క బిల్డింగ్లు ఏమన్నా అమ్ముతా ఉన్నారా? దీనివల్ల వచ్చిన నష్టం మీకు ఏమి లేని ఉపయోగం కావాలో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పండి, కేంద్ర కేబినెట్కి చెప్పండి. అంతేగాని బీసీ రిజర్వేషన్లు అందుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. మేము గతంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం, ఇలాంటి కేసులు వేస్తారు కాబట్టి మీరు పార్లమెంట్లో తీర్మానం చేయమని చెప్పినాం. రాహుల్ గాంధీ గారు చెప్పాం, 300 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, అక్కడ పోరాటం చేస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీ దిగొచ్చి
పార్లమెంట్లో చట్టం చేసేది. అలాంటి కార్యాచరణ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం వల్లనే ఈ రోజు రిజర్వేషన్ వ్యతిరేకులు అనేది కోర్టులో కేసులు వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా ఖచ్చితంగా బీసీ ఉద్యమాన్ని అనేది ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల యొక్క ద్వంద్వ నీతిని అనేది అరికడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. అంత అంశం చూస్తూ ఉంటే కేవలం వాళ్ళు వ్యతిరేకంగా పిటిషన్లు వేయడం వల్లనే సో వాళ్ళ వెనకాల ఏముందనుకోవచ్చు, వేరే రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే వాళ్ళకే అన్యాయం జరుగుతుందని వచ్చారనుకోవచ్చు? ఎట్లా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అగ్రకుణాల యొక్క అనుమతితోటి వీళ్ళు కేసులు వేశారు. వీళ్ళు లేకపోతే ఏరు ఖచ్చితంగా అన్ని ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి రెడ్లు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఉండొచ్చు. వాళ్ళ వెనకాల వాళ్ళు ఉండి నడిపిస్తున్నారు కాబట్టినే వీళ్ళు ఇంత గట్టిగా వచ్చేసి ఈ రోజు కేసులు వేయడానికి ఆస్కారం అయింది. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎందుకంటే చిన్న చిన్న ఈ యూట్యూబ్ల ద్వారా చిన్న ఏదైనా మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తేనే తీసుకుపోయి కేసులు వేసి లోపలేస్తారు కదా. మరి మీరు పెట్టినటువంటి జీవోకు వ్యతిరేకంగా ఈ రోజు 2-3 మరి కోర్టుల కేసులు వేస్తే వాళ్ళ మీద చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలాంటి వాళ్ళను ఏదంటే కులాల మధ్య శిక్షలు పెట్టేటటువంటి ఇలాంటి వాళ్ళను పీడీ యాక్ట్ పెట్టి జైలు వేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి. ఫైనల్గా ఏం చెప్తారంట? పొద్దున్న నుంచి మీరు ఎట్లా వస్తుందో తీర్పు అంటూ కూడా ఎదురు చూస్తున్నారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా ఈ తీర్పు అనేది బీసీలకు అనుకూలంగా వస్తుందని భావిస్తా ఉన్నాం. అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ వ్యతిరేకులు అనేది ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టు కోర్ అనేది ఏం లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో పోయినారు కాబట్టి అదే విధంగా చేసే అవకాశం ఉంది. ఇది ఏ విధంగా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా రేపు వాదన పిలిపియాలి. ఎందుకంటే దీని ద్వారా రాష్ట్రంలో బీసీలు అంటే ఎస్సీలు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు సర్పంచులుగా ఎంపీటీసీగా పోటీ చేస్తారు. వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకొని ఇందులో పోటీ చేస్తారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు రేపు వీధిన పడొద్దంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా పార్లమెంటులో చట్ట సవరణ చేసేసి 9th షెడ్యూల్లో ఖచ్చితంగా చేర్చేంత వరకు ఈ రాజకీయ పార్టీలు వెంబడిస్తాం. మేము 7% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు తీర్పు ఉన్నందున తెలంగాణ బీసీ సమాజము చాలా ఉత్కంఠంగా చాలా ఆశాభావంగా మరి చూస్తున్నారు. ఎందుకంటే ఈ తీర్పు మరి దాదాపు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు అనేక దఫలుగా అనేక కార్యరూపాలుగా మరి ఇంత దాకా వచ్చి మరి ఈరోజు కోర్టులో కొంతమంది రెడ్డి జాగృతి పేరుతోటి మరి మాధవరెడ్డి అనే అతను పోయాడు కాబట్టి మరి సమస్య వచ్చి పడ్డది. మరి ఈ తీర్పు బీసీలకు అనుకూలంగానే రావాలని సంఘాలుగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో బీసీ సమాజం చాలా వెనుకబాటుతనంగా ఉంది. విద్యా ఉద్యోగాల్లో కానీ అదే సభల గడప కూడా తొక్కని పరిస్థితి ఉంది. కాబట్టి మరి తీర్పు బీసీలకు అనుకూలంగా రావాలి. ఒకవేళ రాని ఎడల మేము ప్రజాక్షేత్రంలో మరి ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగింపు జరిగిందో మరి ఇది కూడా ఒక సుదీర్ఘ కాలంగా ఒక డేటు అనేది లేకుండా ఇది ఒక నిర్మాణయుతంగా ఒక పెద్ద ఎత్తున పోరాట రూపం దాలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.